ఈ మాటు ఆ నడి సముద్రం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చీకట్లో పరిశీలించి చూడగా ఆ చెట్టు కొమ్మ మీద ఒక పసిపిల్లవాడు వెల్లకిలా పడుకొని ఉన్నాడు. ఆ పిల్లవాడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. మార్కండేయ మహర్షికి ఆశ్చర్యంగా ఉంది. నేను పూర్వం కూడా ఇలాంటి సముద్రంలో పడ్డాను. కానీ అప్పుడు ఇలాంటి చెట్టు, ఇలాంటి పిల్లవాడు కనిపించలేదు. అప్పుడు కనిపించిన పురుషుడు ఉగ్రంగా ఉన్నాడు. ఇప్పుడు కనిపిస్తున్న పిల్లవాడు శాంతంగా ఉన్నాడు. కనుక దగ్గరికి వెళ్ళి పరిశీలించి చూద్దాం అని మహర్షికి అనిపించింది. ఆ ఆలోచనలతో ఆ మహర్షి ముందుకు ఈదబోయాడు. ఎందుకో గాని ఈత సాగడం లేదు. ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అయినా సరే మహర్షి పట్టుదలగా ఈదుతున్నాడు. అలా ఈది ఆయనకి అలసట ఎక్కువై చాలా దిగులు పడ్డాడు. ఆ దశలో చెట్టు కొమ్మ మీద పసిపిల్లవాడు మార్కండేయ మహర్షి వంక చూస్తూ గంభీరమైన స్వరంతో, నా